సార్ మా పాస్టర్ గారు ఫోన్ చేయమంటే చేశానండి. ఎవరండి? పాస్టర్ గారు సార్ మాట్లాడండి సార్. అయ్యా ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అండి అయ్యా అయ్యా నేను పాడుతున్నానండి. మేము పోస్ట్ ఒకటి చూసాము, మన క్రీస్తు రెండో రాకడ అనే విషయం మీద. ఓకే, మీరు పోస్టర్ పెట్టారు కదా. అవునండి. దాని విషయం మీదనే మాట్లాడదామని అయ్యగారు మీకు ఫోన్ చేశామండి. చెప్పండి సార్. అదే సార్, అది క్రీస్తు రెండో రాకడంటే అది ఎప్పుడు సార్? ఏమన్నా మీకు ఏమన్నా ఐడియా? మీరు పాస్టర్ గారేనా? అవునండి. ఎక్కడండి? మాది గుంటూరు జిల్లా సార్. గుంటూరు జిల్లా ఎక్కడ సార్? బ్రాడీపేట. బ్రాడీపేట. ఏంటండి మిషన్ మీది? పెంతెకోస్తు అండి మాది. పెంతెకోస్తు మిషన్. ఓకే, రైట్. మీరు బైబిల్ అంతా చదివారు కదా. అవునండి. మళ్ళీ ఎగైన్ యేసు ప్రభు మరలా రెండోసారి వస్తున్నాడు అనేటువంటిది మీకు ఎక్కడ తగలేదండి బైబిల్లో? నాకైతే ఎక్కడ చెప్పబడి లేదండి. కాకపోతే ఏంటంటే ఒకటైతే నేను చదివింది ఏంటంటే అయ్యగారు, అయ్యా ఆయన కొన్ని సూచనలు చెప్తాడు. మేఘాలు వర్షం పడతాయి, ఇక్కడ చనిపోయిన వారు లెగుస్తారు, చనిపోకుండా నిలిచి ఉండి మీరు నేను వచ్చేంత వరకు ఇక్కడ ఉంటారని చెప్పేసి. ఇప్పుడు అది కాదండి. ఓకే, ఇవన్నీ ఓకేనండి. ఇప్పుడు మొదటి రాకల్లో యేసు ప్రభు బాలునిగా ఉదయించాడు, ఇది మనందరం నమ్ముతున్నాం, రైట్? ఇప్పుడు యేసు ప్రభు రెండోసారి మరలా వస్తున్నట్టు అనేటువంటిది మీకు అసలు ఇప్పటి వరకు మీ సంఘంలో మీరు బోధించేటువంటిది విధానం లేదు. పెంతెకోస్తు మిషన్ లో కూడా లేదా? యేసు ప్రభు రెండోసారి వస్తున్నాడు అనేటువంటి విషయం లేదా? లేదండి. అదే కదా అయ్యగారు. ఇప్పుడు తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పే ఉంటా. సో ఇప్పుడు అలా కాదు, తెలియని విషయాలు తెలుసుకోవడంలో తప్పలేదు. ఇప్పుడు మరి మనం యేసుప్రభుని నమ్ముకుంటాడు ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నాం, అంతా బాగానే ఉన్నది. అల్టిమేట్ గోల్ ఏంటంటారు మరి మంది? అల్టిమేట్ గోల్ ఏంటంటారు సార్? ఇప్పుడు మనం ప్రభువు నమ్ముకున్నాం, అల్టిమేట్ గోల్ ఏంటంటారు మంది? మీరు మీ సంఘానికి బోధించేటువంటిది అల్టిమేట్ గోల్ ఏంటని చెప్తున్నారు? ఒకసారి నాకు చెప్పగలరా? నేను చెప్తాను. మీ వాయిస్ నాకు క్లారిటీ లేదండి. అయ్యా పరలోకం అయ్యా, అల్టిమేట్ గోల్డ్ అనేది పరలోకం అయ్య గారు. సో పరలోకం అనేటువంటిది వెళ్తారు, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తారు అనేటువంటిదే ఉంది. అంతే అయ్య గారు. సో మరలా యేసు ప్రభు రెండోసారి వస్తాడు అనేటువంటిది మీకు అది లేదు, బైబిల్లో అసలు లేదు, కాన్సెప్ట్ లేదు. మీరు కూడా అది బోధించట్లేదు సంఘానికి, అంతే కదా? లేదండి, ఎంతవరకు ఎప్పుడు బోధించకేనయ్యా. ఇప్పుడు ఆయన కొండ మీద ఉన్నప్పుడు ఈ సూచనలు మళ్ళీ ఎప్పుడు జరుగుతాయి అనేటువంటిది అది విన్నారా? పోనీ మనుష్య కుమారుని దినములలో మరలా రెండోసారి వస్తున్నప్పుడు ఆయన కొండ మీద బోధిస్తా ఉంటాడు, శిష్యులైన వారికి చెప్తా ఉంటాడు కదా, మరలా యుద్ధాలు వస్తా ఉంటాయి, ఎవరికి వాళ్ళు ఇలా ఇదవుతా ఉంటారు, రాజ్యం మీదకి రాజ్యం లేచును, భూకంపములు వచ్చును, ఇవన్నీ కూడా గుర్తులు, ముంగుర్తులు, రెండవ రాకడకు ముంగుర్తులు అనేటువంటిది మరి మీరు చదవలేదు అనుకుంటా. ఇప్పుడు అంటే మీరు రెండో రాకడ వస్తారని మీరు ఫిక్స్ అయ్యే కదా మీరు ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ బర్న్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు మొట్టమొదటిగా జన్మించాడు అనేటువంటిది మనందరికీ తెలిసిన సత్యం. 2023 సంవత్సరాల క్రితం ఆయన భూమి మీదకి వచ్చాడు, అది సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ ఫెస్టివల్. రేపటి దినాన రెండవ రాకడలో అనేటువంటి కాన్సెప్ట్ మాది, మీకు లేదన్నారు కాబట్టి మేము బిలీవ్ చేస్తున్నాం. కాబట్టి రెండవ రాకడలో వచ్చినప్పుడు ఎంతమంది ఎత్తబడతారు, సిద్ధపడిన వారు ఎత్తబడతారు అనేటువంటిది మేము చదువుకున్నటువంటి పరిస్థితి. అయ్యా ఇప్పుడు ఒకసారి ఎంతమంది ఉంటారో లేదో తెలియదు కాబట్టి దాన్ని ఫెస్టివల్ గా చేసుకుంటున్నాం, అంతే, ఫినిష్. అంటే ఓకే అయ్య గారు. ఇప్పుడు నేను ఏమంటా అంటే వాస్తవాలు గ్రహించండి. ఇప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయం చూడండి ఒకసారి. ఓకే, 30 నుంచి 38 దాకా ఒకసారి చదవగలరా సార్? నేను ఇప్పుడు వేరే బిజీలో ఉన్నాను సార్. నేను మీరు అంటే ఏమన్నా ఇది డిస్కషన్ పెట్టుకోవడానికి, లేదంటే గనక దాన్ని తెలుసుకోవడం గురించి అనుకుంటే గనక సమ్ అదర్ డే మనం డెఫినెట్ గా నేను అన్ని మీకు పొందుపరిచి నేను చెప్పడానికి అవకాశం ఉంటది. మీరు ఫ్రీగా ఉన్నారు కాబట్టి మీకు ఓకే. నేను వేరే పనిలో ఉన్నాను. నేను ఏదైనా సార్ వాక్యం అయ్యగారు నేను ఏదైనా వాక్యం తర్వాతనండి. నేను అన్నం తిన్నా సరే అన్నం ఆపేసుకుంటాను నేను.
మీకు ఒకటి చెప్పమంటారా? అన్నం తిన్నా సరే ఏదైనా ఆపేసుకుంటారా, అది మీ పరిస్థితి. ఇప్పుడు నేను బిజీలో ఉన్నాను, నేను ఏ సిచ్యువేషన్ లో ఉన్నాను మీకు తెలుసా? ఇప్పుడు నేను చెప్తా వినండి. నేను చెప్తా వినండి. సార్ మీరు ఒకటి ప్రకటన చేసిన తర్వాత మీరు ఎందుకు ప్రకటన చేశారు దాని మీద నిలబడాలి. నేను ప్రశ్న చేస్తుంటే నిలబడినప్పుడు మీరు నిలబడినప్పుడు అసలు ప్రకటన చేయకూడదు కదా. నేను ఒక పాస్టర్ గా ఖండిస్తున్నానండి. యేసు ఉండరు అక్కడ అయిపోయింది కదా. అయిపోయింది ఉండదు అక్కడ ఎప్పుడు వస్తుంది మీకు అర్థం కావట్లా మీకు? అయిపోయింది రెండోది అక్కడ. చదువు అది చదవయా. మొత్తం సువార్త 24వ అధ్యాయం 30 నుంచి 38 చదువు అర్థమైపోయింది. మర్యాద లేకుండా అవును, మరి అయిపోయిన విషయాన్ని మీరు యేసు రెండో అక్కడ వస్తాడు. డేట్ చెప్పు, ఏ డేట్ లో వస్తాడు చెప్పు ఒకసారి. అసలు నువ్వెవరు? నువ్వు ఏ డేట్ లో వస్తాడు చెప్పు. నీ ఒక డేట్ చెప్పు. నాతో మాట్లాడడానికి నువ్వెవరు? అవునయ్యా, నువ్వు ఆల్రెడీ నెంబర్ ఇచ్చావు కదా. నువ్వు ఖాళీగా ఉన్నావు. ఇప్పుడు అంతే పారిపోతారు అంతే. ఇక ఎవరు ఫోన్ చేస్తే పారిపోతారు. ఇప్పుడు బ్రాడీపేటలో అబద్ధపు బోధకులు ప్రయోజనాలు మీలాగా. నేను ఇప్పుడు ఫోన్ పెట్టడానికి 2 నిమిషాలు పట్టదు, కానీ ఏంటంటే విషయం అర్థం చేసుకో. పెద్ద ఆయన ఎవరో నాకు తెలియదు. ఆ మధ్య పాస్టర్ అండి. మరి మా పిఏ హలో మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో 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 అయ్యగారు, మీరు ఫోన్ ఎందుకు పెట్టారు? అలా కదండి, ఇప్పుడు ఆ లైన్ కలిపిన ఆయన ఎక్కడి నుంచి కలిపారు? ఈయన ఎవరండి అసలు కలిపిన ఆయన? మీ చర్చ్ మెంబరా? అవునండి, నా పిఏ అతను. మీ పర్సనల్ అసిస్టెంటా? ఓకే. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోవాలనుకోండి సార్. నేను ఎక్కడో వేరే పనిలో ఉన్నాను. మీకు చెప్పడానికి నాకు పెద్ద ప్రాబ్లం కాదు. నేను మొత్తం అన్ని కూడా లేఖనాలతో సహా నేను చూపిస్తాను కాదంట వాక్యం తోటి. ఇప్పుడు మీరు మాట్లాడడానికి మీకు ఖాళీ దొరికింది, కానీ నా సిచ్యువేషన్ లో నేను బిజీగా ఉన్నాను సార్. నేను అది చెప్తున్నాను, మీకు అర్థమవుతుందా? అలాగని దీని నుంచి మరలా మీరు ఏమయ్యా చెప్పవయ్యా ఈ టెర్మినాలజీలోకి వెళ్తే మళ్ళా నేను కూడా అలాగే వెళ్ళాను అనుకోండి, మీకు నాకు తేడా ఉండదు. ఇప్పుడు మీరు మీరు అసలు అయిపోయిన విషయాన్ని మీరు మరి నవ్వు వస్తుంది కదా నాకు. ఏంటి అయిపోయిన విషయాన్ని మళ్ళీ తీసుకొస్తాడు అసలు అయిపోయింది కదా అనుకున్నాను. పాస్టర్ గారు మీ పేరేంటి? శామ్యూల్ అయ్యగారు. నేను మీకు ఒక మహత్తరమైన అద్భుతమైనటువంటి విషయం చెప్తానేనండి. ఇప్పుడు నా ఒక్కరితో కాదు, ఇది ప్రపంచానికి తెలియజేయాల్సిన విషయం. తెలియచేయాల్సినటువంటి విషయం ప్రపంచానికి తెలియజేయాలి. నాట్ ఓన్లీ జీవన్ పాస్టర్. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, ఇప్పుడు నాకు లాగాను అజ్ఞానులు ఎంతమంది ఉన్నారంటారు? అయితే మీ భాషలో మీ ఆలోచనలో నేను అజ్ఞానం అనుకోండి. ఇప్పుడు మీరు ఇంకా బాగా తెలియజేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని కోట్ల మంది ఉన్నారు, గుంటూరులో కొన్ని లక్షల మంది ఉన్నారు, ఆంధ్రాలో కోట్ల మంది ఉన్నారు, అలాగే మొత్తం ప్రపంచం మీద కోట్ల మంది ఉన్నారు. కాబట్టి కాదండి, బాగానే ఉంది అయ్యగారు. ఒక్క విషయం చెప్పడానికి ఒక్క విషయం ఏనండి సార్. అయ్యగారు ఒక్క విషయం ఏంటండి, అసిస్టెంట్ గారిని మొత్తం ఒక టీవీలో, యూట్యూబ్ ఛానల్లోనో, కలవరీ ఛానల్లోనో, ఆరాధన ఛానల్లోనే నా యొక్క వినపం ఏంటంటే, దయచేసి ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మీరు అందరికి తెలియచేయాలని నా ఆశ. అయ్యగారు ఒకసారి వినండి. నాకే కాదండి, వినండి. ఊరికే మీరు చెప్పుకుంటా పోతే మేమేం మాట్లాడాలి? కాదండి, ఇజ్రాయెల్ లో యేసు నమ్మట్లేదు కదా, మరి ఇక్కడ కోర్టులో నమ్ముతాం మనం. ఇజ్రాయెల్ లో యేసు నమ్మట్లేదు, ఏం చేస్తాం మరి? ఏం చేద్దాం అంటారు? వెళ్దాం మరి, ఎరుసలేం వెళ్దామండి. కాదండి, ఎరుసలేం వెళ్దాం మరి మనం. యేసు పేరు చెప్తే యేసుని బ్యాన్ చేశారు, మరి ఏం చేద్దాం అక్కడ? మీకు కూడా చెప్పంటారా? మీరు ఒక బాధ కలిగి ఉన్నారు, ఒక పెయిన్ కలిగి ఉన్నారు, నిజమే. ఇస్రాయేలీలైనటువంటి వారు నమ్మట్లేదు, మరి ఏం చేద్దాం? వెళ్ళాలి కదా. కాదు మరి వెళ్ళి అక్కడ చెప్పాలి కదా మనం. అంటున్నా నేను, ఇప్పుడు వాళ్ళు యేసు రెండో అక్కడ కదా, అసలు యేసు పుట్టలేదు అన్నారు వాళ్ళు. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేద్దామంటేనండి, మనం ఒక టికెట్లు తీసుకొని ప్రశాంతంగా ఒక వారం రోజుల్లో, ఒక నెల రోజుల్లో ప్రోగ్రామ్ పెట్టుకుందాం. నేను రెడీ. నా పేరు జీవన్ దేవదాసు. నేను అవైలబుల్ గా ఉంటాను. ఈ క్రిస్మస్ సీజన్ అయిపోయిన తర్వాత మీరు నేను కలిసి వెళ్దాం. ఇంకా ఎవరన్నా తీసుకొని వెళ్దాం. ఎక్కడండి మన చర్చ? ఎక్కడ? కృష్ణానగరా? హైదరాబాద్ కృష్ణానగరా? అవును, మనం కలిసి వెళ్దాం. ఎక్కడ కృష్ణానగర్ లో? మీరు ఎక్కడ ఉన్నారు సార్? నేను బ్రాడీపేట అండి. అవునండి, ఇప్పుడు బ్రాడీపేట కదా. మీరు బ్రాడీపేటలో ఎక్కడ? బ్రాడీపేట 5వ లైను. 5వ లైను. వెరీ గుడ్. మీ పేరేంటి అన్నారు?
ఎన్నిసార్లు చెప్పాలండి, ఆ పేరే మర్చిపోతే ఎట్లా మీరు? అయ్యో మరలా ఒకసారి, ఇప్పుడు మీ అంత తెలివి గల పరిస్థితి లేకపోవచ్చు నాకు, అందుకే మీరు చెప్పండి మీ పేరేంటి సార్? సాల్మన్ గారు అన్నారా, శామ్యూల్ గారా? శామ్యూల్ గారు. కాబట్టి మీరు నాకు ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, రేపు వచ్చే వారం నేను గుంటూరు వస్తున్నాను, మనం కలుద్దాము. సరే అయ్యగారు, ఒక విషయం వినండి, ఫస్ట్ మనం అయ్యగారు నేను చెప్పే వినండి, అక్కడ కూడా వెళ్దాం, ఎరుసలేం వెళ్దాం అయితే వెళ్తాం, వచ్చేది సార్ ఎరుసలేం వెళ్తానికి అయితే వెళ్తాం, వచ్చేది గ్యారంటీ లేదు, అక్కడ సస్తామా బతుకుతామా అని తెలియదు ఇంకా. దేవుని కొరకు చచ్చిపోవడం పక్కన పెట్టాలి మరి. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి సార్. అమావాస్య వాళ్ళు ఎలా చంపుతున్నారో మనం కూడా ఇజ్రాయిల్ చంపాలి. ఎందుకంటే లేదు, యేసు నమ్మకపోతే వాళ్ళు చచ్చిపోవాలండి. వాళ్ళు దౌర్భాగ్యులు, యేసుని నమ్మట్లే వాళ్ళు. ఇప్పుడు నమ్మట్లేదండి, యేసుని బ్యాన్ చేశారు సార్. నేను 40 రోజులు ఫోన్ చేయలేదు, నేను యేసుని బ్యాన్ చేసినందుకు 40 రోజులు ఫోన్ చేయలేదు నేను. అలాగే శామ్యూల్ గారు, శామ్యూల్ గారు, భోజనం చేయడం అనేటువంటిది ఇవన్నీ కూడా మనకున్న బాధలను బట్టి సార్. అవునా? కరెక్టేనండి. మనం ఇంతమంది నమ్ముతుంటే దౌర్భాగ్యులు సొంత ప్రజలు యేసుని తిడతారా? యేసుని ఉమ్మేసి సిలువేసి చంపుతారా? చంపితే చంపారు, అయిపోయింది అనుకోండి. యేసుని అబద్ధ బోధకుడు అంటారా? సరే అది ఒప్పుకున్నా. యేసుని వ్యభిచారికి పుట్టినోడా అని తిడతారా? సరే అది ఒప్పుకుందాం. యేసు సస్తే యేసుని నమ్మరా? ఏంటండి వాళ్ళు, నాకు అర్థం కాదు. యేసుని వ్యభిచారికి పుట్టినవాడా అంటారా? ఇప్పుడు యేసు మొక్కను ఉమ్మేస్తారా? ఏందండి పద్ధతి? నేను చెప్పేదానండి సార్, ఇప్పుడు మనం ఒక బ్రాడ్కాస్టింగ్ ద్వారా చెప్పగలిగితే మహా అయితే మన తెలుగు ఛానల్ ద్వారా తెలుగు ప్రజలకి కొంతమందికే చెప్పగలం. అవునా? అదే గనక ప్రపంచంలో అందరికీ తెలియచేయాలని అంటే గనక మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు ఆయా ప్రదేశాల్లో ఉండి ఇది ఒక కర్తవ్యంగా భావించి బయట జనాలకి చెప్పగలగాలి. వెళ్దాం పదండి, ఇజ్రాయెల్ మీద యుద్ధం చేద్దాం పదండి. యేసుని చంద్రకోలతో కొడతారా? యేసు మొక్కను ఉమ్మేస్తారా? అవునండి. యేసు బట్టలు మొత్తం ఉప్పు తీస్తారా? అవునండి. మరి మనం యుద్ధానికి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ వారు ఆయన వస్త్రములు చీప్లు పంచుకుంటారు అంటే బట్టలు మొత్తం ఉప్పు తీస్తారా? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వాళ్ళు అలా చేశారని యేసు ప్రభు తిట్టాడా? తిట్టలేదు. కొట్టారా? కొట్టారు. చంద్రకోలతో కొట్టాడండి. మీకు తెలియదు, ఒకనొక సందర్భంలో చంద్రకోలు తీసుకుని కొట్టాడు. నన్ను నమ్మని వాడు ఎవడో వాడి మీదకి పేద తిరుగురాడు కట్టి సముద్రంలో పడిపోతే వానికి మేలు అన్నాడు. అదే ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్లు అయితే ఇచ్చారండి. ఆయన మామూలుడు కాదండి, ఆయన ఊరుకోలేనా? మీకు యేసు ప్రభు వారు ఒకవైపే కనిపిస్తున్నారు. ఆయనలో కనపడినటువంటి అపరిచితుడు ఉన్నాడు ఆయన దగ్గర, మనం గమనించట్లే ఆయన్ని. అదేలేండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సార్, దీనికి ఇప్పుడు నాతో మీరు చెప్పారు కరెక్ట్, బాగానే ఉంది. నేను మాక్సిమం మీతో కూర్చుంటాను, డిస్కస్ చేస్తాను, మీరు నాకే ఇదే సరిపోద్ది, మీకు నాకే సరిపోద్ది. అది కాదు ఏంటంటే, మీరు పెద్దవారు కాబట్టి మీ ఆలోచన చాలా మంచిది, నేను కాదనట్లేదు. నా బాధ అనిపిస్తున్నా, యేసు మొక్కను ఉమ్మేయటం ఏంటండి నాకు అర్థం కాదు. ఇప్పుడు యేసు మీద మొక్కను ఉమ్మేస్తే మా బాధ అనిపించదండి. అదేంటి పద్ధతి నాకు అర్థం కాదు. యేసు బట్టలు మొత్తం ఉప్పు తీశారు, కడ్రాయిలు కూడా ఉంచుకోలా. అవునండి. కడ్రాయిలు కూడా ఉంచకుండా నిలబెట్టడం తప్పు కదండి. శామ్యూల్ గారు, మీకున్న బాధే నాకు ఉన్నది, ఏం చేద్దామండి మరి? ఏం పద్ధతి అండి అది? నాకు ఇజ్రాయిల్ది మనుషులా లేకపోతే ఏమన్నా యెహోవాల ఏంటంటే నాకు అర్థం కాదు. అలా కదండి, వాళ్ళు సర్ప సంతానం అన్నాడు అందుకనే. కాబట్టి ఏంటంటే కాదండి, నాకు డౌట్ అన్నగారు, మనం ఏమన్నా అమాయకంగా నమ్ముతున్నాం? అప్పుడు సొంత జనం వాళ్ళే యేసు నమ్మట్లా, తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా యేసుని పిచ్చోడని పట్టుకొని పోతారు. వారి ఇంటి వారే యేసుని పిచ్చివాడని పట్టుకుని పోయేరి అని ఉంది. ఇదేంది కూడా ఒకసారి డౌట్ వస్తుంది నాకు. నేను మీకు చెప్పమంటారు ఒక్క 2 నిమిషాలు? అయ్యా, ఫస్ట్ తన స్వజనాంగానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని నా అనుకున్న వాళ్ళే దూరం చేసుకుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడు? అన్య జనాంగములో నుండి తనకు కావలసిన వధువు సంఘాన్ని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు మీకు అర్థమవుతుందండి?
ఇప్పుడు మంచి సంఘాలు ఎన్నో ఉన్నాయండి. రకరకాలుగా ఒకటి టచ్ అంటాడు, ఒకటి కింద పడిపోతాడు, ఒకడేమో పైకి ఎత్తాడు, ఒకడు ఉమ్మేస్తాడు, రకరకాలుగా ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు? నేను కళంకం లేని వాడను గనుక, నాలో ఏదైనటువంటి పాపం లేదు కనుక సంఘము కూడా రేపటి దినాన్న మచ్చ గాని ముడత గాని అట్టి మరి ఏది లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఒక మంచి సంఘంగా తయారవ్వాలనుకున్నప్పుడు తన స్వజనాంగానికి దేవుడు ఒక ప్రయారిటీ ఇచ్చాడు, దాన్ని కాపాడుకోలేకపోయారు. ఆయన కూడా అంటారండి, వాళ్ళు అడుగుతారు యేసుని ఒకసారి, ఏంటంటే మీరు అలాగే రహస్యంగా చెప్తున్నారు మాకంటే, ఆయన అంటాడు, పరలోకము మీకు మాత్రమే అనుమతించబడినది, అన్యులకు కాదు. అందుకే మీకు మాత్రమే ఉపదేశం ఇచ్చబడింది. కాబట్టి వాళ్ళకి అన్యాక్రాంతి కాకుండా రహస్యంగా చెప్తాడు ఆయన. అదేలేండి. ఇప్పుడు పరలోకం ఏది ఇజ్రాయెల్ వాళ్ళకే అన్నారు. మరి అసలు పరలోకం కూడా ఇజ్రాయెల్కే ఇచ్చిన తర్వాత కూడా ఇజ్రాయిలు ఆయన్ని బట్టలు పదియటం, గాడిద మీద ఊరేగించడం, ఉమ్మేయటం ఏంటండి? నాకు అర్థం కాదు ఇది. అవునండి. యేసు ప్రభు మీద ఉమ్మేస్తే ఎంత బాధ అనిపిస్తుంది. సరే ఆ యేసాడు పో, నిన్నేమో యేసుని బ్యాన్ చేశారు. ఇజ్రాయెల్ యేసు పేరు చెప్తేనే జైలు వేస్తారంట. మనకి ఎంత సిగ్గుసేటండి. అవునండి. అసలు హుసేన్ సాగర్ లో దూకి చచ్చిపోవాలనిపిస్తుంది ఒకసారి. హుస్సేన్ సాగర్ ఇప్పుడు మీరు గుంటూరు నుంచి వచ్చి హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కాదండి, సిగ్గుతో తలదించుకున్నాను సార్. నేను వాకింగ్ చెప్పాలంటే భయం వేస్తుంది నాకు. ఎందుకంటే జామిల్ గారు బ్రాడీపేటలో ఉండి హుస్సేన్ సాగర్ ఎందుకని ఎన్నుకుంటున్నారు? ఇది మనకు అవసరం మంచిది కదా. అది హుస్సేన్ సాగర్ ఏవో సార్ అవసరం కానీ చచ్చిపోతామో, ఇది బాధలు పడలేము. మొన్న వచ్చి ఒకడు ఏం చేశాడంటే, మీకు నిజంగా చెప్తున్నా ఏమండి, మీరు మాకైతే అన్యులు, మేము హిందువులు, మాకు మీరు బాగానే వాక్యం ఉపదేశిస్తా అంటున్నారు, పరలోకం అంటారు, బాగానే ఉంది. మరి యేసు పుట్టిన దేశంలోని యేసుని బ్యాన్ చేశారు, సిగ్గు ఉందా లేదా? తల గుద్దలో పెట్టుకున్నావా మామూలుగా పెట్టుకున్నావా అన్నాడు. అందుకనే నాకు కోపం వచ్చింది. ఇంకా సార్ ఇప్పుడు మీకు చెప్పమంటారా, యేసు ప్రభు పుట్టిన స్థలం అంటే ఆయన ఆ ప్రజలైనటువంటి వారి మధ్యలో పుట్టాలన్న లేఖను నెరవేర్చబడ్డానికి అక్కడ పుట్టాడు. అవునా? అవునండి. లేఖను అంటే నాకు గుర్తొచ్చింది, యేసు వారి పేరట ఒక ప్రవచనం ఉంది కదా, యూదా వంశమున నీతి చిరుకును పుట్టించును, ఆయన రాజగును, రాజే రెండు జనాంగమును ఏకం చేయను, దీర్ఘకాలము పాలించును, రాజ్యము నెమ్మదించను ఉంటుంది కదా యేసు వారి పేరట. అది ఇప్పుడు కాదు సార్. ఇప్పుడు నేను నమ్మేటువంటి, నేను ఫాలో అయ్యేటువంటి, ఇప్పుడు మీరు నమ్మనటువంటిది నేను నమ్ముతున్నాను. అవునా? ఒకటే, ఏది మీకు నాకు మధ్య వచ్చినటువంటి క్లాష్ ఏంటంటే, నేను ఐఎమ్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ బ్యాక్, రైట్? ఇప్పుడు మీరు చదివినటువంటి వాక్య భాగము రేపటి దినాన్న 1000 ఏళ్ళు పరిపాలన చేయనే ఉన్నాడు దేవుడు. అవునా? కాదండి, మీరు ఒకసారి అపార్థం చేసుకున్నారు. యేసు పుట్టిన ఏ వంశంలో పుట్టాలి? యూదా వంశంలో పుట్టాలి. అవునా? యూదా వంశంలో పుట్టాల్సిందే కదా. ఓకే, యూదా వంశంలో పుట్టాలంటే యూదా నీతివంతుడే ఉండాలి. యూదా నీతివంతుడేనా? చెప్పండి మీరు. నీతివంతుడే. నీకు ఐడియా ఉంది కదా, బైబిల్ చదివారు కదా మీరు పాస్టర్ కదా. అదే సార్ ఇప్పుడు మీకు తెలుసా తెలియదా? నేను చెప్పమంటారా ఒకసారి? మీరు చెప్పండి. ఓకే, వెరీ గుడ్. ఒక్క నిమిషం ఇవ్వండి. యూదా ఏం చేశాడంటే, ఆయన ఫస్ట్ నుండి వ్యభిచారి, ఆయన ఎక్కువ దమ్మరు గుడిసెలు పోతుంటాడు. ఆయన ఏం చేశాడంటే, అలా అంతా ఉన్న క్రమంలో ఒకసారి కోడలు కూడా ముసుగేసుకొని కూర్చుంటది. అక్కడ ముసుగేసుకొని కూర్చుంటే ఆ అమ్మాయి కూడా ఇక సెక్స్ వర్కర్, అంటే దమ్మరు వాళ్ళని అర్థం, అంటే సెక్స్ వర్కర్ అని అర్థం. ఆ అమ్మాయి ముసుగేసుకుంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వస్తావా అంటాడు. వస్తాను, మరి నువ్వు నాకేం ఇస్తావంటే, నాకాడ ఏం లేవు, వస్తువులు అన్ని అడిగి తీసుకుంటది. అవును. తీసుకున్న తర్వాత అతనితో సెక్స్ చేసినాక ఆ అమ్మాయి గర్భవతి అయింది. అవును. తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి మీ కోడలు గర్భవతి అయింది అంటే అది యెహోవా ఆజ్ఞని, వ్యభిచార స్త్రీని రాళ్ళతో కూడా చంపాలని. అవునా? ఈ అమ్మాయి వ్యభిచారం చేసిందేమో అనుకుని చంపడానికి వెళ్తాడు ఈయన. షాక్ అయ్యాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, నాకన్నా నీతివంతురాలు ఏమో అంటాడు. అవునా? అవునండి. ఇక్కడ నీతి ఏం కనపడింది? ఈడే మొండలు మోకారు, ఆ రోజుకో లజదాన్ దగ్గర పోతాడు. ఆ అమ్మాయి ఏంది,
మా దగ్గరకు పోయింది. ఆ అమ్మాయి ఆ లెక్కనే, ఈడు కూడా అలా లంజుల దగ్గరకు పోయేవాడే. మరి ఈడే లంజుల దగ్గర పోయే లంచకుడికి అయితే ఆ అమ్మాయి నీతివంతురాలు ఏంది, ఈడు నీతివంతుడు ఏంది? అలా కాదు అయ్యగారు, మీరు ఆ మాట మాట్లాడకూడదు. మీ నోటి నుంచి అది కాదండి, మామూలుగా వీడు కూడా అయ్యారు, వీడే వీడు తిరిగిపోతు కదా, ఇంకా నీతివంతుడు ఏంది ఇప్పుడు? శామిల్ గారు మనం ఖచ్చితంగా కలుద్దాం. అయ్యారు ఒక విషయం వినండి, అయ్యారు ఒక విషయం వినండి. ఇప్పుడు ఈ వ్యభిచారం చేసే వంశంలో పుట్టాలని ప్రవచనం ఉన్నప్పుడు ఈ వ్యభిచారం వంశంలోంచి వచ్చిన యేసువారిని నీతివంతుడు ఎలా అనాలి? పోని ఈ వంశంలోంచి వీళ్ళ కొడుకో మునిమనోడో మనవడో మేరీకి గర్భిణీ చేయాలి. అలా కూడా కాకుండా మధ్యలో పరిశుద్ధాత్ముడు వచ్చి కమ్ముకున్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్ముడు వచ్చి కమ్ముకున్న తర్వాత ఇక యోధా వంశం నీతి చిగురు అనే ఒక ప్రవచనం నెరవేరినట్టే. అదేలేండి, అవును, అవునా కదా? అదేలేండి. ఇప్పుడు అయ్యారు ఇప్పుడు విషయం అంటే, ఇప్పుడు ప్రవచనాత్మకంగా ఇప్పుడు యెషయా గ్రంథంలో మనం చూద్దామండి. 7:14 ఏలయనగా మనకు శిశువు పుట్టును, కుమారుడు అనుగ్రహింపబడును. ఏమండి, అవునా? ఇప్పుడు ఆయనకి ఇమానుయేలు తప్పండి. ఆ ఇమానుయేలు ఎందుకు పుడతాడో మీకు తెలుసా? ఆయన్ని ఒక రాజుని చంపడానికి పుట్టినటువంటి ప్రవచనం అది. వినండి ఓ మాటేనండి. ఇప్పుడు విషయం అంటే, మనకి డైరెక్ట్ గా మనం ఇది తెలుగు బైబిల్ అనేటువంటిది రీచ్ చేస్తాం, అవునా? మరి మనకి కాకుండా అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఏ బైబిల్ నుంచి వచ్చినాయి మనకి ఇవి? హిబ్రూ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి బైబిల్ నుంచి వచ్చినాయి. అవును, కింగ్ జేమ్స్ వర్షన్ కదండి. యాక్చువల్ గా హిబ్రూ బైబిల్ నుంచి కింగ్ జేమ్స్ వర్షన్ కి వెళ్ళిపోయింది, ఆ నుంచి వచ్చింది. ఇప్పుడు మనకి చాలా మార్పులు జరిగినాయి సార్. కాబట్టి మనం ఒరిజినల్ గా చూస్తే ఇంకా చాలా అర్థాలు ఉంటాయి. ఏమంటారు? వాస్తవంగా అయితే అయ్యగారు, మీరు అసలు బైబిల్లో పెళ్లి అనేది ఎక్కడా లేదండి. పెళ్లి చేసుకోవడం అనే విధానమే లేదు. ఎక్కడ కూడా ఎవరు పెళ్లి చేసుకున్నట్టు నిర్ధారణ లేదు. యేసోబుకి మేరీకి మాత్రమే తాంబూలం అయింది, ప్రదానం చేయబడింది, ఉంది. మరి ప్రదానం చేయబడిన తర్వాత పెళ్లి ఎక్కడైంది? అవలా ఒకటండి. అది కాదు మనకి కూడానండి బైబిల్లో ప్రతిదీ కూడా రాస్తే అంత బుక్ సరిపోదండి. ఎందుకండి, ఒక బుక్ కాకపోతే 100 బుక్కులు రాయొచ్చు. చదివే వాళ్ళు ఒక బుక్ అయింది 100 బుక్కులు అయినా రాస్తారండి. ఇదంతా కూడా సార్, ఇది మామూలు పాస్టర్లు చెప్పే షాకులు మీరు చెప్పకూడదు. ఎందుకంటే వాస్తవం అది. మామూలు చెప్పి ఎందుకు పట్టదు అంటే, భూమి పట్టనంత బైబుల్ ఉందా? పోనీ ఒకటి కాకపోతే 100 పుస్తకాలు రాయమనండి. Part 1, Part 2, Part 3, Part 4, Part 100, Part 1000 కూడా రాయమనండి, చదువుతాం కదా. మీరు రాయాలి సార్, మీరు శామ్యూల్ గారు, మీరు రాయాలి. చెప్తున్నాను సార్, ఇక్కడ యేసు వారి పేరట క్లారిటీ ఎక్కడా లేదు. ఇంకొకటి విషయం చెప్తా వినండి, మీరు ఒక్కసారి చూడండి, మీకు అర్థమైద్ది. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30 నుంచి 47 చూడండి. అక్కడ ఏంటంటే, యేసు వారు మరణానికి భయపడతాడైనా, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తప్పింపుము అంటాడు. అవునండి. సావు భయంతో ఏడుతాడు, ప్రార్థన చేస్తాడు ఆయన. సార్ ఇప్పుడు మీకు చెప్పమంటారా శామ్యూల్ గారు, మీరు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నారు? ఏమండి, మీరు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నారు సార్? నేను బాప్తిజం తీసుకొని కూడా 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు. మీ పిల్లలు ఎంతమంది అండి? నాకు ఇంకా పెళ్ళే కాల. నేను ఇక దీనిలోనే ఇంకా ఆగిపోయా. పెళ్లి కాలేదా? పెళ్లి చేసుకోవాలి. ఎక్కడ సార్ మీరు? బ్రాడీపేట 5వ లైన్ అండి. బ్రాడీపేట 5వ లైన్. మీరు చేసే సంఘం పేరేంటండి? పెంతెకోస్తు చెప్పారు కదండి. పెంతెకోస్తు కాదు, పెంతెకోస్తు పెంతెకోస్తులో చాలా మంది ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా. అవన్నీ ఉంటాయి, ఇవన్నీ అని చెప్పుకోకూడదండి, ఇవన్నీ వేస్ట్. అవన్నీ కూడా మీకు ఒక విషయం. అలా కాదు శామ్యూల్ గారు, మీ ఇంటి పేరు? మీ ఇంటి పేరు ఏమండి? ఇంకొక విషయం చెప్తా, వింటారా? చెప్తా నేను మీకు. మీ ఇంటి పేరు ఏం చెప్పండి? ఎలమంచల. మీరు కన్వర్టెడ్ క్రిస్టియన్, బై బర్త్ క్రిస్టియన్? కన్వర్టెడ్ అండి. ఈ దేశంలో బై బర్త్ క్రిస్టియన్ ఎవరు ఉన్నాడా? పోనీ కన్వర్ట్ అండి. ఏ కాస్ట్ నుంచి అండి మీరు వచ్చింది? ఏమండి, మీరు ఏ కాస్ట్ నుంచి వచ్చారు? ఎస్టీ అండి. ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబా?
ఓకే ఓకే సరే. అయితే బ్రాడీ లైన్ 5th లైన్ కదా, ఆ, బ్రాడీ 5th లైన్. అవునండి. మీ చర్చ్ మెంబర్స్ ఎంతమంది అండి? 420 మంది ఉన్నారు ఇప్పుడు. 4000 మందా? 420 మంది, 4000 కాదండి, 420 మంది. 420 మంది. దయచేసి మీ ఫోటో, మీ చర్చ్ మెంబర్స్ దిగిన ఫోటో నాకు ఒకసారి వాట్సాప్ చేయరా? ఇప్పుడే చేస్తాను. అయ్యగారు ఒక్క నిమిషం ఆగండి అయ్యగారు. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తా వినండి. అయితే మొత్తం ఒక్క నిమిషం ఆగండి సార్. అయ్యగారు చెప్తా వినండి. నేను చెప్పేదానండి. యేసు ప్రభు వారు ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు, అది సత్యం. యేసు ప్రభు వారిని నమ్మకపోతే అది వారి కర్మ. ఇప్పుడు యేసు ప్రభు పుట్టుట మేము నమ్ముతున్నాం, మీరు నమ్ముతున్నారు లేదో నాకు తెలీదు. యేసు ప్రభు వారు వస్తున్నారనేటువంటిది కూడా నేను నిజాన్ని నమ్ముతున్నాను. అవునండి, నువ్వు వస్తాడంటే నిర్ధారణ కావాలి కదా. వస్తాడు. నేను కూడా ఇప్పుడు నేనే యేసుని, నేనే రెండో రాకడ వచ్చాను, నమ్ముతావా? మీరు మీ కాదండి, నేను యేసునే, నేను రెండో రాకడ వచ్చాను, నన్ను నమ్ము. మరి నేను చూసి బైబుల్లో కావాలి కదా. బైబుల్లో యేసు అసలు మరణానికి భయపడిపోయాడు కదా, పోసుకున్నాడు చావాలంటే. వచ్చబడ్డే నేను చావంట్రా బాబు, మీరైతే ఈ గిన్నె నుండి తప్పింపు 33 సంవత్సరాలు కాల్చేస్తానని. మీరు క్రిస్టియన్ కాదు, ఎవరో వేరే వ్యక్తి ఒక క్రిస్టియన్ కాదా? మీరు క్రిస్టియన్ కాదు, మీరు మాట్లాడేది అలా మాట్లాడకూడదు. అసలు ఈ క్రిస్టియన్ కాకపోతే ఇవన్నీ ఎటు తెలుస్తుందండి? అంటే ప్రశ్నిస్తే క్రిస్టియన్ కాకుండా చేస్తారమ్మా? నన్ను క్రిస్టియన్ నుంచి తొలగిస్తారా? మీరు భయంకరమైన మతోన్మాది. నాకు కాల్ చేసి అరే భయంకరమైన మతోన్మాది ఏంటండి? అసలు బైబుల్ తెలిసినోడు ఎవడైనా మతోన్మాది అవుతారా? అయితే మీరు మతోన్మాది. నాకు ఒకసారి ఫోటో పెట్టండి, లేదంటే కనుక నేను మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అట్ట కాదు మరి, ఎందుకు ఎర్రిపుకులాగా నెంబర్ పెట్టావు? రైట్ సార్. అవప్పా యేసు రెండో రాకడ ఉన్నా అంటే చెప్పాలి కదా బాబు. ఇప్పుడు ఈ టైంలో వస్తాడు, అప్పుడు చచ్చాడు, మళ్ళీ వస్తాడని చెప్పాలి కదా నువ్వు. మరి రెండో రాకడ ఎక్కడ ఉందో నాయన, నేను అడుగుతుంది అది కదా. నువ్వు మతం మాదంటే నాకు అర్థం కాదు, ఉచ్చబడుతున్నాయా నీకు? మీతోటి నేను డిస్కస్ చేసిన అవసరం నాకు లేదండి. కాదయ్యా, మరి ఎందుకు మరి పోస్టర్ లో నెంబర్ ఎందుకు పెట్టావు నువ్వు? ఆగు, నువ్వు పారిపోతే నువ్వు అసలు యేసులాగా నువ్వు కూడా గేస్ అనుకోవాలి, నిన్ను కూడా గే అనుకోవాలి యేసులాగా. అంటే ఇప్పుడు మీరు ఎలాగో పెళ్లి కాలేదు కాబట్టి మీరు గే. నేను పెళ్లి చేసుకోను యేసులాగే. మీరు గే ఎలా కాదు, మీరు గే. మాట్లాడేవాడు నిలబడేవాడు మొగోడు, పారిపోయాడు మొగోడు కాదు. గే అనేవాడు పారిపోతాడు, మొగోడు అనేవాడు నిలబడతాడు. యేసులాగా నువ్వు కూడా గేస్ అయితే వెళ్ళిపో. నువ్వు కూడా గేల్తో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అదే నువ్వు మొగోడువేనా? మీరు మొగోడు కాదేమో. నువ్వు మొగోడువేనా? మొగోడు అయితే నిలబడు. యేసు రెండో అక్కడ ఎప్పుడు వస్తుందో చెప్పు. మీరు మొగోడు కాదు. పెంట తినొచ్చు కదా నాయన. మతాలు మార్చి వాళ్ళ దగ్గర దశమావం పెంట వాళ్ళ పెంట తినండి, కమ్మగా బతుకండి. నేను మనుషులా పశువులు రా? నాకు అర్థం కాదు. మనుషులుగా పుట్టారా పశువులు పుట్టారా? దరిద్రం కొడగలరా? పెంట తినండి రా ప్రజలు, పెంట తినండి దరిద్రులారా, మూర్ఖులారా. యేసు వస్తాడు, వస్తాడు రాండి మాకు దశమావం ఇవ్వండి. యేసు బొచ్చు వస్తున్నాడు, యేసు యాడు వస్తాడు చెప్పు నువ్వు. నా దేవుడికి నేను వేసుకుంటాను, మీ దేవుడికి మీరు వేసుకోండి. అవునయ్యా, యేసు ఎప్పుడు వస్తాడు చెప్పండి, చెప్పండి. అర్థం కాదు, చెప్పు మరి నువ్వు. నా దేవుడికి నేను వేసుకుంటా, మీ దేవుడికి. అరే నేను దేవుడి అసలు ఎక్కడున్నాడు దేవుడు చెప్పవా? నాకు రేపు చెప్పు, ఎలా రేపు అయితే చెప్పు అంటున్నా నేను. హలో నెంబర్ చెప్పేది. హలో చెప్పు 73967959119. మళ్ళీ చెప్పు. 73967959119. అయిపోయింది. ఇప్పుడు ఇది వాస్తవంగా ఇంతవరకు విన్నారు కదా. యేసు రెండో రాకడ అనేది అయిపోయింది. యేసుని ఇజ్రాయెల్లో నమ్మట్లా. ఈ ముండా కొడుకులు వీళ్ళ మీ దగ్గర డబ్బులు దబ్బడానికి తప్ప ఈ పుస్తకం పట్టుకొని ఎవడు బాగుపడినోడు లేడు. పాసులు తప్ప విశ్వాసులు బాగుపడరనే విషయం మీకు తెలుసు. వీళ్ళకి దశం భాగం బాకండి. మీకు రెండో రాకడ వస్తుంది అనుకుంటే అప్పటికి మొత్తం సువార్త 24వ అధ్యాయం 30 నుంచి 38 దాకా చదివితే అసలు యేసు రెండో రాకడ ఉందా లేదా అయిపోయింది అనేది అర్థమైంది. మీకు మళ్ళీ చెప్తా కదండి. అయితే ఇదే
మత్తయి సువార్త 24వ అధ్యాయం 30 నుంచి 38 దాకా ఉన్నది. విషయం ఏంటంటే, అయితే యేసు రెండో రాకడ ఈ తరం గతించదని, తను మళ్ళీ వచ్చేంత వరకు ఇక్కడ ఉన్నవారు బతుకుంటారని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు ఆయన. ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయారు. యేసు రెండో రాకడ అయిపోయింది. కొన్ని సూచక్రియలు చెప్పిన తర్వాత చచ్చిన వాళ్ళు లెగుతారా బాబు, సావకుండా బతుకున్న మీరు నేను వచ్చేంత వరకు బతికే ఉంటాడని చెప్పాడు ఆయన. చచ్చిపోయారు, అయిపోయింది రెండో రాకడ. ఈ బొచ్చుగాడు మళ్ళీ రెండో రాకడ అంటాం, ఈ చెప్పుతో కొట్టనివి. నిజంగా యుద్ధాలు జరుగుతాయి రెండో రాకడ, వర్షాలు పడుతున్నాయి రెండో రాకడ. వీటి నుంచి మీరు బయటపడకపోతే ఈ పాస్టర్లకి బలైపోతారు. పాస్టర్లకి దూరంగా ఉండండి. ఆరోగ్యాన్ని డబ్బుని ఆదా చేసుకోండి.